రాజస్థాన్లోని చిత్తోర్గఢ్ కోట రాజపుత్రుల అసాధారణ శౌర్యం, త్యాగం మరియు గర్వానికి ప్రతీక. 7వ శతాబ్దంలో మౌర్యులచే నిర్మితమై మేవార్ రాజపుత్రుల రాజధానిగా వెలిగిన ఈ కోట యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. 180 మీటర్ల ఎత్తైన కొండపై 700 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కోట చరిత్రలో 3 ప్రధాన ముట్టడులకు గురైంది. ఇది 7వ శతాబ్దంలో చిత్రాంగద మోరీ చే నిర్మించబడింది. పాండవులలోని భీముడు దీన్ని కట్టించాడని, ఇక్కడ భీమ్లాట్ కుండ్ అనే గుండం ఉందని పురాణ కథనం ఉంది. 8వ శతాబ్దంలో గుహీల రాజవంశానికి చెందిన బప్పా రావల్ మోరిస్లను ఓడించి కోటను స్వాధీనం చేసుకున్నారు. 16వ శతాబ్దం వరకు ఇది సెసోడియా రాజపుత్రుల బలమైన రాజధానిగా ఉంది. 1303లో రాణి పద్మిని రాజపుత్ర మహిళలు అల్లావుద్దీన్ ఖిల్జీ నుండి తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి అగ్నిప్రవేశం చేశారు. 1535లో గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా ముట్టడిలో రాణి కర్ణావతి నాయకత్వంలో అగ్నిప్రవేశం జరిగింది. 1568లో జైమల్ పట్టా అనే వీరులు అక్బర్ సైన్యంతో పోరాడుతూ వీరమరణం పొందారు. మహిళలు అగ్నిప్రవేశం చేశారు. ఇలా ప్రధాన త్యాగాల చరిత్ర ఉంది. కోటలో 7 ప్రధాన ద్వారాలు ఉన్నాయి. రాణా కుంభ నిర్మించిన విజయ స్తంభం మరియు కీర్తి స్తంభం ఇక్కడ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు. ఇది కవయిత్రి మీరాబాయి పూజలు చేసిన భక్తికి మరియు శౌర్యానికి నిలయం. చిత్తోర్గఢ్ కోటలు రాజపుత్రుల వీరత్వం, ముట్టడుల చరిత్ర మరియు వారి ఆత్మగౌరవ త్యాగాలను ప్రతిధ్వనిస్తాయి.